కర్స్ సిరీస్ కొరకు చెప్తున్నా నేను. శాపాలు మన జీవితంలో తరతరాలు యుగయుగాలు ఎట్లా వస్తున్నాయి చెప్తున్నా. ఇప్పుడే ఒకటి మీ దగ్గరికి రాకముందే, ఎందుకో మరి నిన్న కూడా దేవుడు నాకు రాకముందే ఆ డెత్ గురించి చెప్పిండు. డాడీ అట్లనే చచ్చిపోయాడు, కొడుకు అట్లనే చచ్చిపోయాడు. 20 years లేవంట. ఈరోజు సేమ్ వాట్సాప్లు, ఇన్స్టాలు, యూట్యూబ్లు చూస్తూ ఒక పిల్ల అడ్డమైన లెక్కలు టీవీలో న్యూస్లా ఫుల్ మోగుతుంది. న్యూస్లా ఎందుకు చెప్తున్నా నేను? యూట్యూబ్లోకి వెళ్ళి ఏమొస్తలేవు. కామము, వ్యభిచారము, కోపము, క్రోధము, కక్షలు, అసూయ, మర్డర్స్ ఇవే వస్తున్నాయి. ఆ పిల్ల లెటర్ రాసింది వాళ్ళ మమ్మీ డాడీకి. మమ్మీ డాడీ అని మొత్తం లెటర్ రాసింది. నా ఫోన్ చెక్ చేయకండి అంట. ఎట్లుంటుంది చూడు. అంటే ఏడున్నది అంతా సైతాన్ ఎడ కూర్చొని ఉన్నది. ఫోన్లో కాదు, నీ పాకెట్లో కూర్చొని ఉన్నది. ఫోన్ ఏడుంటుంది? నీ పాకెట్లో. సైతాన్ని తీసి నువ్వు పాకెట్లో పెట్టుకున్నావు. నీకు అది కూడా తెలివి వస్తలేదు. రోజు చూస్తున్నాం, టీవీలో చూస్తున్నాం, న్యూస్లో చూస్తున్నాం, పేపర్లో చూస్తున్నాం. అబ్బాబ్బాబ్బాబ్బాబ్బా అడ్డమైనవి నడుస్తూ ఉన్నాయి. కాలాలు బాగలేవు. మనం ఉన్న కాలము, దేవుడు యేసుప్రభు త్వరగా రాబోతున్నాడు కాబట్టి ఇవన్నీ చాలా జరుగుతూ ఉంటాయి. అది మన ద్వారా జరగొద్దు. ఎవరి ద్వారా జరగొద్దు. అది మన ద్వారా అసలే జరగొద్దు. ఎవరి ద్వారా జరగొద్దు. మన దగ్గర ఒక్క చుక్క దోమ కూడా ఇట్లా రక్తం గుంజొద్దు. మన దగ్గర ఇంత అనాయింటింగ్, ఇంత ప్రేయర్, ఇంత అభిషేకం ఉంటుంది. అవి శాపాలు. అవి దోమ కూడా ఇట్లా గుంజుతూ మన రక్తం కొంచెం వేస్ట్ అయిపోతుంది అని అంటే అలర్ట్ అయిపోవాలా. మనం స్పిరిట్లో చాలా కేర్ఫుల్గా ఉండాలా. మనం ఎంత ప్రేయర్ చేస్తున్నామో దేవుడు అద్భుతాలు చేస్తున్నాడు. అద్భుతాలు, ప్రవచనాలు, సూపర్ న్యాచురల్ చేస్తున్నాడు దేవుడు. అక్కడ ఎవరైతే దేవుని భయంలో ఉండరు కదా, వాళ్ళలో సాతానుడు వాడుకుంటాడు. వాడుకొని కింద పడిపోయి తలకాయ ఇరిగిపోవాలా, కుట్లు పడాలా. అవి కావద్దు మన దగ్గర. ఒక్క డ్రాప్ బ్లడ్ కూడా రావద్దు మనకు. అది బ్లడ్లా ఏముంటుంది? బైబిల్ ఏమంటుంది? లైఫ్. ఇప్పుడు బ్లడ్ వచ్చేస్తుందంటే ఏమొచ్చేస్తుంది? లైఫ్ వచ్చేస్తుంది. లైఫ్ వచ్చేయాలనా? చాలా కేర్ఫుల్ ఉండాలి. మనం దేవుని కాడికి వచ్చినప్పుడు మజాక్ చేయొద్దు, టైం వేస్ట్ చేయొద్దు. చాలా శాపాలు ఉన్నాయి. ఇరగొట్టుకోవాలి శాపాలు చాలా ఉన్నాయి మన ఫ్యామిలీస్లలో. ప్రతి ఒక్కరి దగ్గర అవి బ్రేక్ చేస్తూ ఉండాలి. ఎట్లా బ్రేక్ అయితే అవి? దేవుని సన్నిధానంలో కూర్చుంటే బ్రేక్ అయితే అవి. ఆ దయ్యాలు పోవాలనంటే దేవుని సన్నిధానంలో ఆయన వాక్యం వినాల. సాతానుని ఎలగొట్టడం ఈజీ, క్యాస్ట్ అవుట్ చేయడం ఈజీ, చాలా ఈజీ. సైతాన్ వెళ్ళిపో అంటే వెళ్ళిపోతుంది. డెలివరెన్స్ అనేది కష్టం. డెలివరెన్స్ ఎక్కడుంటుంది? మైండ్లో ఉంటుంది. వాడు వెళ్ళిపోతాడు కానీ గూడ్లు పెట్టిపోతాడు. ఆడు స్పైడర్ ఉంటుందా? స్పైడర్ ఏం చేస్తాం? ఆడు స్పైడర్ ఉందిరా అని చెప్పి దాన్ని తీసి చంపేస్తాం. క్యాస్ట్ అయిపోయింది, డెవిల్ వెళ్ళిపోయింది. కానీ డెవిల్ పెట్టిన గూడు అంతా, రూమ్ అంతా గూడు ఉంటుంది. అది సంవత్సరం తర్వాత వచ్చినాం అనుకో, మొత్తం గూడు ఉంటుంది. ఏం చేయాలి ఇప్పుడు? డెవిల్ చచ్చిపోయింది, స్పైడర్ చచ్చిపోయింది, గూడు పెట్టింది. స్ట్రాంగ్ హోల్డ్స్ అంటారు వీటిని. ఏమంటారు? బలమైన దుర్గాలు. స్ట్రాంగ్ హోల్డ్. ఇట్లా పట్టేసి ఉంటుంది అనమాట.
బూజు పట్టేసి ఉంటుంది, కుప్ప ఇక్కడ ఒక కుప్ప, అక్కడ ఒక కుప్ప, అక్కడ ఒకటి ఉంటుంది. దాన్ని చంపేసినాం, కానీ అవంతా క్లీన్ చేయాలా లేదా? అది చచ్చిపోయింది కదా, అది అట్లా కచరా వదిలేస్తాం. అట్లనే దయ్యాలు ఎలగొట్టడం, చంపడం చాలా ఈజీ. అవి చచ్చిపోవు, చంపడం కాదు కానీ ఎలగొట్టడం. అందుకే దేవుడు కిల్ ద డెవిల్ అని చెప్పలే, క్యాస్ట్ అవుట్ అని అంటే తన్ను అంటున్నాడు. ఇట్లా నూకుమంటలేడు. క్యాస్ట్ అని అంటే తీసి కొట్టేసేయి, వాడిని బయటికి తరిమేసేయి అని అంటున్నాడు. తరిమేసుడు ఈజీ. రోజు సాటర్డే రోజు వర్షిప్లో చాలామంది కింద పడి కొట్టుకుంటున్నారు. నేను పోను అంటున్నాయి. అవి ఒక్క చుక్క నీళ్ళు ఇట్లా వేయంగానే కాలిపోతుంది. నీళ్ళతో కాలిపోతారు ఎవరైనా? అవి టక్కుమని లేచి వెళ్ళిపోతున్నాయి. మళ్ళీ నెక్స్ట్ సాటర్డేకి ఏమవుతుంది? మళ్ళీ వస్తున్నాయి. ఎందుకంటే నువ్వు అవి సాఫ్ చేస్తలేవు. అది ఇంపార్టెంట్. నువ్వు ఎప్పుడైతే అది సాఫ్ చెయ్యవో అవి రానికి మళ్ళీ అవకాశం ఉంటుంది. 1/7 వస్తాయి అంటారు కదా దేవుడు, యేసుప్రభు అంటారు కదా, ఒక్క దయ్యం పోయి మొత్తం నా ఇల్లు ఏడుంది, నా ఇంటికి పోతా అని మళ్ళీ వస్తుందంట. అది వన్స్ ఇట్ ఈస్ క్లీన్, లుకింగ్ ఫార్ డ్రై ప్లేసెస్. ఎక్కడ డ్రై ప్లేస్ కనిపిస్తలేదు, ఐ విల్ గో బ్యాక్ టు మై హౌస్, నా ఇంటికి నేను వెళ్తా అని. అది రాదు మళ్ళీ. దేంతో వస్తుంది? 7 డేంజరస్ స్పిరిట్స్. 7 దానికంటే ఘోరమైన దయ్యాలతో వస్తుందంట. అందుకు నేను చెప్తున్నా, జాగ్రత్తగా ఉండండి. జాగ్రత్తగా ఉండి, నేను చెప్పే విషయాలు చాలా డేంజరస్గా జరుగుతూ ఉన్నాయి, చాలా డేంజరస్గా జరుగుతున్నాయి. కేర్ఫుల్. ఇవి వచ్చేటప్పుడు చాలా నాకు అసలు అరే ఏంది ఇట్లా అయిపోయిందా? ఆ పిల్ల దయ్యాలని పాకెట్లో పెట్టుకొని, మమ్మీ డాడీ నా ఫోన్ చూడకండి అని లెటర్ రాసి పెట్టిందంట. ఫోన్లో అన్నీ ఉన్నాయి, జాతకం అంతా ఉంది ఫోన్లో, అంతా రాసి పెట్టిందంట. ఫోన్ మాత్రం చూడకండి. సో ఎనీవే, కర్స్ సిరీస్, మనం కర్స్ సిరీస్లో ఉన్నాము. కాబట్టి ఈ కర్స్ సిరీస్లలో ఎలా మనకు కర్స్ స్టార్ట్ అయింది అని మనము నిన్నటి కాలంలో చూసుకున్నాం. ఆ కర్సు ఎక్కడి నుంచి వచ్చింది? లూసిఫరు పాపం చేసిండు, డిసోబే అండ్ ప్రైడ్. దాని తర్వాత వాడు గ్లోరీ వెళ్ళిపోయిన తర్వాత వాడు వికారం అయిపోయింది. ఎప్పుడైతే నువ్వు దేవుడి నుంచి దూరం అయిపోతావు కదా, నీ రూపురేఖలు మారిపోతాయి, నీ ఫేస్ అంతా ఒకలాగైపోతుంది, ముందులాగా ఉండదు. నీ మైండ్ అంతా టెన్షన్, వరీస్లా, డర్టీ డ్రీమ్స్, బ్యాడ్ డ్రీమ్స్, అటాక్స్, ఏవేవో జరుగుతూ ఉంటాయి. పీస్ ఉండదు, కొట్లాట, క్రోధం, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి గ్లోరీ వెళ్ళిపోయినప్పుడు. అదే జరిగింది. ఆదాం అవ్వ పాపం, వాళ్ళు తెలియకుండా మోసం, సాతానుడు మోసగాడు, వాళ్ళిద్దరినీ, అవ్వను ముఖ్యంగా మోసం చేసిండు. అవ్వను మోసం చేసిండు. ఎందుకనంటే ఆదాం దగ్గర పోతే ఆదాం ఏమంటుండే? ఇంటికి పెద్ద ఎవరు? డాడీ, భర్త కదా. ఎప్పుడైతే భర్త దేవునిలో స్ట్రాంగ్ ఉంటాడో అప్పుడు ఆయన ఇంటికి పెద్ద. కొన్ని ఇంట్లలో భర్తలు పెద్దగా ఉండరు, తాగుబోతలు ఉంటారు. ఫుల్ డ్రింక్ పండుకోవాలి. అక్కడ భార్య దేవునిలో ఉంటుంది, వైఫ్, అమ్మ. ఆ భార్య ద్వారా దేవుడు ఇంటిని కాపాడుతాడు. భర్త తాగుతూ ఉంటే కూడా దేవుడు, ఈమె ప్రేయర్ చేస్తుంటుంది కాబట్టి దేవుడు ఆయనను కాపాడుతూ ఉంటాడు. ఆ బ్లెస్సింగ్. ఎందుకనంటే భర్తకేమైతే భార్యకి బాధ అవుతుంది కదా, నా బిడ్డకు బాధ కావద్దు అని దేవుడు ఆ తాగుబోతుని
మళ్ళీ తాగి భార్యనే కొడుతుంటాడు. భార్యను కొడుతాడు, బాగా గిప్ప గుద్దుతాడు, రాత్రిలో పెట్టి రక్తం వస్తుంది భార్యకి. ఆయన కూడా భార్య గంట తర్వాత వచ్చి అటు పడిపోతాడు. ఇట్లా మళ్ళీ భార్య వస్తుంది, రక్తం ఇట్లా వస్తుంటే మళ్ళీ భర్త దగ్గరికి వచ్చి మంచిగా బట్టలు ఇట్లా వేసి ఒక బెడ్షీట్ వేసి పండబెట్టి పండుకుంటుంది. పోయి ఏడ్చుకొని పండుకుంటుంది. చూసినావా? అది ఆల్మోస్ట్ సంఘంలా ఒక 80% భార్యలే రక్షించబడ్డారు. భర్తలు చాలామంది అందుకే బయట నిలబడతారు. భర్తలు చర్చ్కి రారు. చర్చ్కి వస్తే కూడా లాస్ట్లా కూసోరు, నిలబడతారు. చాలా హోలీగా నిలబడతారు. 10 minutes ముందు వస్తారు చర్చికి. నిలబడి అందరం దేవుని ఆశీర్వాదాలు పొందుకోమను, తండ్రి అయిన దేవుని ప్రేమ, క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము మీతో ఉండును గాక అనగానే ఖాతం. ఇక వెళ్ళిపోతాడు. ఏడిపోతాడు? బార్ షాప్కి. ఆశీర్వాదం దొరికింది కదా దేవుంది. ఏమండి ఏడున్నారండి? నేను ఇక్కడ ఉన్న చర్చిలో ఆడ బయట ఆడ 3rd gate కాడ ఉన్నా. నేను వస్తాపో, నువ్వు వెళ్ళిపో ఇంటికి, ఆటో పట్టుకొని వెళ్ళిపో. ఎందుకు? ఆయన ఓన్లీ పాస్టర్ చేయి పెట్టాలి అంతే. పాస్టర్ చేయి పెడితే ప్రొటెక్షన్ వచ్చేస్తుంది. పాస్టర్ చేయి పెడితే ప్రొటెక్షన్ కాదు, భార్య ప్రేయర్ చేస్తుంది, నా భర్త మార్చు అని. అందుకే దేవుడు కాపాడుతూ ఉన్నాడు. అన్ని ఇండ్లలో ఏ చర్చిలన్నా కానీ, మీ చర్చిస్కి పోండి, ఆడ మెజారిటీ ఎవరుంటారు? లేడీసే ఉంటారు చర్చిలో. 60-70% లేడీస్. ఎనీ చర్చ్ వరల్డ్ వైడ్లా 60-70 మెంబర్స్ చర్చ్లా లేడీసే ఉంటారు. ఒక 30% జెంట్స్ ఉంటారు. ఆ జెంట్స్ కూడా ఏదో భార్య పక్క కూర్చోవాలి కదా అని షోపుట్ట కూర్చుంటారు. కొంతమంది నువ్వు కూర్చోపో, నేను ఆడుంటా అని అనుకుంటారు. ఈ కర్స్ అనేది చాలా మనము కేర్ఫుల్గా దాన్ని చూసుకోవాలి. ఆదాము అవ్వ మోసం అయిపోయి పాపంలో పడ్డారు. ఇప్పుడు మొట్టమొదటిగా ఆదాం కాడికి వస్తుండే, ఆదాం ఏం చెప్తుండే? డైరెక్ట్ రెవల్యూషన్ ఎవరికి వచ్చింది? దేవుని కాడి నుంచి ఆదాంకి వచ్చింది కదా. అందుకు ఎప్పుడైతే నీకు డైరెక్ట్గా దేవుడు నీకు ప్రత్యక్షమై చెప్తాడో అసలు నువ్వు మారలేవన్నమాట. నువ్వు ఆడియో వింటున్నావు, నా మెసేజ్ వింటున్నావు, నా మాటల ద్వారా దేవుడు డైరెక్ట్గా నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు ఎప్పుడైతే రిసీవ్ చేస్తావో అది డైరెక్ట్గా వచ్చినప్పుడు ఎవరన్నా చెప్పని నమ్మవు. బిషప్ గారి ద్వారా దేవుడు నాకు మాట్లాడిండు, నేను వినని మాట, బిషప్ గారే కరెక్ట్, నేను ఆ రోజు కూర్చున్నా, ప్రభువా ఏం చేయాలా దీని విషయంలో, ఇది ఏం చేయాలి ప్రభువా నాకు అర్థమైతే లేదు అనగానే నేను ప్రేయర్కి పోయినా, ప్రేయర్ పోగానే బిషప్ గారి ద్వారా దేవుడు నాతో మాట్లాడిండు, డైరెక్ట్ దేవుడు నాతో మాట్లాడిండు. అప్పుడు మాట్లాడినప్పుడు నువ్వు అసలు మారవు. అవ్వకు డైరెక్ట్ రాలే, దేవుడు ఆదాము చెప్పిండు, ఆదాము అవ్వకు చెప్పిండు. అందుకు మనం చాలా కేర్ఫుల్గా ఉండాలా. దేవునితో డైరెక్ట్ సమాచారం తీసుకోవాలి, దేవునితో డైరెక్ట్ సహవాసం తీసుకొని చేసుకోవాలి. అక్కడి నుంచి ఏమైపోయింది? వాళ్ళ గ్లోరీలో ఉన్నారు వాళ్ళు. దేవుడు ఎప్పుడు కూడా మనల్ని గ్లోరీలో ఉండాలనే ఆయన డిజైర్. ఆ గ్లోరీ ఏమైపోయింది? పాపంలో పడగానే బాడీ సాతాన్ లెక్క వికారం అయిపోయింది. బాడీ సాతాన్ గాడికి గ్లోరీ ఉండే కదా, పాపంలో రాగానే వాడు డార్క్ స్పిరిట్ అయిపోయింది. లైట్ గ్లోరీ ఏంజిల్గా ఉండే ఇక్కడ డార్క్ ఏంజిల్ అయిపోయింది. డార్క్ అని అంటే ఈవిల్ ఏంజిల్ అయిపోయింది. ఇప్పుడు ఆదామవ్వ ఎట్లున్నారు? గ్లోరీలో ఉన్నారు. ఆదామవ్వ పాపం చేయంగానే ఏమైపోయారు? వాళ్ళు కూడా డార్క్ అయిపోయారు, వికారం అయిపోయారు. వాళ్ళ బాడీస్ కూడా ఏమైపోయింది అని వాళ్ళు షాక్ అయిపోయారు. కానీ ఒకటి అనుకున్నారు, దేవుడు చచ్చిపోతా అన్నాడు కదా ఆదాం, నేను తిన్న పండుగని చచ్చిపోలే, చూడు ఇంకా బతికున్నా నేను,
అనగానే ఆదాంకి కూడా డౌట్ వచ్చేసింది. అవును కదా, దేవుడు ఏ రోజైతే ద డే యూ ఈట్ ఆఫ్ ద ఫ్రూట్ ఆఫ్ ద ట్రీ ఆఫ్ గుడ్ అండ్ ఈవిల్, నాలెడ్జ్ ఆఫ్ గుడ్ అండ్ ఈవిల్, యూ విల్ డై, ష్యూర్లీ డై అన్నాడు. అవ్వ తినేసింది. ష్యూర్లీ డై అయిందా? అయింది. ఎక్కడ డై అయింది? గ్లోరీ డై అయిపోయింది. దేవుడు ఎట్లా మాట్లాడతాడు? దేవుడు ఫిజికల్గా మాట్లాడతాడా, స్పిరిట్గా మాట్లాడతాడా? దేవుడు మాట్లాడినప్పుడు నీ బాడీతో మాట్లాడతాడా, స్పిరిట్తో మాట్లాడతాడా? సో దేవుడు ఏమన్నాడు? నువ్వు ఆ పండు తింటే చచ్చిపోతావు ఇమీడియట్గా అన్నాడు. అవ్వేమనుకుంది? నేను బతికే ఉన్నా కదా, చచ్చిపోలే కదా. కానీ ఎక్కడ చచ్చిపోయింది ఆమె? గ్లోరీలో చచ్చిపోయింది. గ్లోరీ వెళ్ళిపోయింది. ఏంది ఇట్లా అయిపోయింది? నా బాడీ అంతా ఏంది ఇట్లా మారిపోయింది? బట్టలు వేసుకోవాలా. చచ్చిపోయినరా లేదా? తినంగానే చచ్చిపోయినరా లేదా? గ్లోరీలో చచ్చిపోయింది. గ్లోరీ చచ్చిపోయింది. గ్లోరీ లేదు. మహిమ ఉందా? మహిమ లేదనేసే బట్ట కప్పుకున్నారు. బాడీకి అంతా బట్ట కప్పుకున్నారు. ఎందుకు? చూస్తే గ్లోరీ కనిపిస్తలేదు, లైట్ కనిపిస్తలేదు, ఫైర్ కనిపిస్తలేదు. అయ్యా ఇదేంది వికారంగా అయిపోయింది అంతా, నా బాడీ అంతా ఇట్లా అయిపోయింది ఏంటి? ఇద్దరు కప్పుకున్నారు. చచ్చిపోయిన రాళ్ళు. అవ్వకు అర్థం కాలే. అవ్వ ఏమనుకుందంటే, అరే బతికే ఉన్నాం కదా, ఓన్లీ ఆ ఫైర్, ఆ లైట్ అదే లేదు కదా, బాడీ వేరేగా అయిపోయింది, కానీ బతుకున్నాం కదా, ఆదాం అని. ఆదాం చూడు, అరే అవును నీ బాడీ ఇట్లా అయిపోయింది, నా బాడీ ఏమో గ్లోరీ ఉంది. నువ్వు దేవుడు చచ్చిపోతా అన్నాడు, నువ్వు చచ్చిపోలే కదా. దేవుడు ఏదో ఉంది, సాతాను చెప్పిండు కదా, దేవుడు లెక్క అయిపోతావు అని చెప్పిండు కదా. తో నువ్వు ఇట్లా మారిపోయినావు కదా, మేబీ దేవుడు కూడా ఇట్లనే ఉన్నాడేమో, అందుకే నేను తినొద్దన్నాడేమో దేవుడు. ఆహా, నువ్వు చచ్చిపోలే, నువ్వు గ్లోరీ ఇట్లా డిఫరెంట్ అయిపోయినావు, అయితే నేను కూడా ఇట్లా అయిపోతా అని దేవుడు తినొద్దన్నాడు. ఆహా, నేను కూడా నీ లెక్క అయిపోవాలని ఆదాం తినేసిండు. తినగానే ఏమైపోయింది? అబ్బా, ఓ ఏంటి తలలా ఏదో నొప్పి వస్తుంది, అబ్బా కడుపు ఏంటి నొప్పి వస్తుంది, ఇంతకుముందు రాలే కదా పండు తినకముందు. గ్లోరీ వెళ్ళిపోయింది. పాపం రాగానే పెయిన్ వస్తుంది, పాపంతో నొప్పి వస్తుంది. నొప్పి పాపంతో. దాని తర్వాత దేవుడు ఏమన్నాడు? ఈ శాపం మీరు చేసినందుకు ఇగో ఈ శాపాలు వస్తాయి అని మనం చదువుకున్నాం 3వ అధ్యాయంలో. నిన్న చదువుకొని మనము ఆదాము ఏమైపోయింది? గ్లోరీలో చెమటలు వస్తాయా? గ్లోరీలో హ్యాంకీ కావాలా? ఇట్లా తుడుచుకుండా. ముందు పాము మనుషులను తినకపోతుండే, ఇప్పుడు ఏం చేస్తుంది పాము? నిన్ను నన్ను తినడానికి రెడీ ఉంది. మట్టి, నువ్వు మట్టితో చేసినావు. తో ఈ రోజు నుంచి సాతానుడు నీ తిండి మనుషులు వచ్చి దయ్యాలు వచ్చి పట్టుకుంటాయి. ఇప్పుడు స్త్రీ అవ్వ నీ కడుపులో ఒక శిశువునిస్తా, ఆ శిష్యుడు ఈ పాము తలకాయని చితికేస్తాడు. ఆ శిష్యుడు ఎవరు? ప్రాఫెసీ ఇస్తుండు దేవుడు. ఇది ఇట్లా జరిగింది కదా, నీ బాడీ మారిపోయింది కదా, నీ గ్లోరీ మారిపోయింది కదా, దాన్ని రిటర్న్ రావాలి అని అంటే నీ కడుపులోకి వెళ్ళి నీ పిల్ల, నీ కొడుకు ఫ్యూచర్లా 4000 సంవత్సరాలు అయింది ఆ ప్రాఫెసీ ఫుల్ఫిల్ కానికి. బిషప్ గారు మీరు ప్రాఫెసీ ఇచ్చారు కదా లాస్ట్ వీక్, ఇంకా ఫుల్ఫిల్ కాలే.
బిషప్ గారు నాకు డ్రీమ్ వచ్చింది, విజన్ వచ్చింది, ఇంకా ఫుల్ఫిల్ కాలే. అవ్వకు ప్రాఫెసీ వచ్చింది, ఎప్పుడు ఫుల్ఫిల్ అయింది? అది 4000 years తర్వాత ఫుల్ఫిల్ అయింది ఆ ప్రాఫెసీ. యేసుప్రభు అప్పుడే వచ్చిండు. సాతానుని ఎవరన్నా చంపిర్రా? ఆదాము నుంచి మలాకి వరకు సాతానుని ఎవరన్నా క్యాస్ట్ చేసిర్రా? ఎవరు చేయలే. అధికారమే లేదు. సేటన్ని క్యాస్ట్, దయ్యాలను ఎలగొట్టే అధికారం ఓల్డ్ టెస్ట్మెంట్లో లేదు. దయ్యం వచ్చి పట్టుకుందంటే ఏం చేయాలా? రాళ్ళతో కొట్టి. ఎందుకంటే డెలివరెన్స్ సొల్యూషన్ లేదు ఓల్డ్ టెస్ట్మెంట్లో. సొల్యూషన్ లేదు ఓల్డ్ టెస్ట్మెంట్లో. అందుకే దేవుడు ప్రాఫెసీ ఇచ్చిండు, నేను రెడీ చేస్తా అవ్వా నీ గర్భములో అనంటే, నీలాంటి ఒక స్త్రీ ఆ గర్భములో ఒక శిష్యుడు పుడతాడు. ఆ శిష్యుడు ఈ పాముని తొక్కేస్తాడు. అప్పుడు స్టోరీ అప్పుడు ఎండ్ అవుతుంది అని చెప్పి కొన్ని లక్షల మందిని రాళ్ళు తీసి దయ్యం పట్టిన వాళ్ళని కొట్టి కొట్టి చంపేసిండ్రు. లేదనంటే ఆ దయ్యం ఏం చేస్తుంది? ఇంకొకళ్ళు దూరుతుంది. అంత డేంజర్ ఉండే పాత నిబంధనల. ఇప్పుడు మనము గలతీకి పోదాం. ఆ పాపము శక్తులు ఎక్కడ కనిపిస్తున్నాయి? కొత్త నిబంధనల శరీర కార్యాలలో కనిపిస్తున్నాయి. ఆ శరీర కార్యాలలో మనం ఏం చూసినాము? ఫస్ట్ కర్స్. దాన్ని ఏమంటారు ఇంగ్లీష్లో? అడల్టరీ. ఫ్యామిలీ ఏంటి? అడల్టరీతో పాటు ఏమేమి ఉంటాయి? కామము, లస్ట్, ఫార్నికేషన్. ఈ ఎట్లా చెప్పాలి ఇప్పుడు మీకు అందరికీ? మీ శరీరంలో ఈ కామముతో కూడినటువంటి ప్రతి కార్యం, ఓకేనా? నేను చెప్పిన మొన్న కామము, యాక్షను, సిన్ను, డెలివరీ, డెత్ చెప్పినా కదా. సో ఈ కామముతో కూడింది ఏమేముంది? కామంతో కూడింది వ్యభిచారము, ఫార్నికేషను, లస్ట్ఫుల్ థింకింగ్, లస్ట్ఫుల్ యాక్ట్స్, ఓకేనా? నెక్స్ట్ సిన్ ఏముంది చెప్పు నాకు. అడల్టరీ తర్వాత ఫార్నికేషన్, జారత్వము, అపవిత్రత. ఇవన్నీ ఒకటే. అడల్టరీ, జారత్వము, అపవిత్రత ఇవన్నీ సేమ్ దయ్యాలు వేరే వేరే పనులు చేపిస్తూ ఉంటాయి. అవి అపవిత్రత, అడల్టరీ అంటే అపవిత్రత, అన్హోలీనెస్కి సంబంధించింది. జారత్వం అని అంటే నీ క్యారెక్టర్ జారిపోయింది, జారత్వం. అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. ఇంగ్లీష్లో మర్డర్ ఎక్కడుంది చూడు. సార్సరీ, మ్యాజిక్, హేట్రెడ్. మొట్టమొదటి పాపము ఆదాము అవ్వ దగ్గర నుంచి ఏ పాపం వచ్చింది? మొట్టమొదటి డిసోబీడియన్స్, ప్రైడ్. ఏం చేసింది? గ్లోరీని తీసేసింది కదా. ఇప్పుడు ఎప్పుడైతే నువ్వు సాతాను నీ జీవితంలో ఎంటర్ చేస్తావో ఆ పాపము, డిసోబీడియన్స్, ప్రైడు జనరేషన్లో వచ్చేస్తుంది. ఆ దయ్యం వచ్చినప్పుడు వాడు ఏం చేస్తాడు తెలుసా? తీయండి 4th chapter 2nd verse. తరువాత ఆమె అతని తమ్ముడగు హేబేలును కనెను. హేబేలు గొర్రెల కాపరి, కయీను భూమిని సేద్యపరచువాడు. ఓకే, ఇక్కడ హేబేలు ఏం చేస్తున్నాడు? గొర్రెలను. మన కాపరి ఎవరు? యెహోవా నా కాపరి కదా. హేబేలు ఏం చేస్తున్నాడు? గొర్రెలను కాపుతున్నాడు. కయ్యూను ఏం చేస్తున్నాడు? దేవుడు ఆదాం అవ్వ మీద ఏం బట్టలేసి గొర్రె చర్మం కదా. గొర్రె చర్మం ఎందుకు?
గొర్రెలో మంచి గుణాలు, ఆ గొర్రె విధేయత, ఫైటింగ్. ఎప్పుడైనా చూసిర్రా మీరు? గొర్రెలు వచ్చి కుక్కతో కరిచేసినట్టు కుక్కలు వచ్చి గొర్రెలను కరుస్తాయి. గొర్రెలు ఎప్పుడు ఇన్నోసెంట్, కామ్, క్వైట్, లవింగ్, ఇన్నోసెంట్ కదా. ఇక్కడ ఏబేలు గొర్రెలను చూసుకుంటుండు, కయ్యూను కూరగాయలు, తోటకాయలు, బెండకాయలు, బీరకాయలు. అవి ఏంటి? అవి దేవుడు ఆశీర్వదించిండు. వీటిని పాపము చేయగానే భూమి అంతా ఏమైపోయింది? శాపమైపోయింది. భూమి అంతా కర్స్ అయిపోయింది. ఎప్పుడైతే ఆదాము అవ్వ పాపం చేసిండో పూలు ఏమైపోయినాయి? పూల చెట్లకు ముళ్ళు ఉండేనా? లేకుండే, ముళ్ళు వచ్చేసినాయి, శాపం వచ్చేసింది, చెట్లకు కూడా శాపం వచ్చేసింది. సో ఇక్కడ ఏబేలు ఏం చేస్తున్నాడు, కయ్యూను ఏం చేస్తున్నాడు? దేవునికి ఏమర్పిస్తున్నారు? చదువు. కయ్యీను భూమిని సేద్యపరచువాడు. కొంతకాలమైన తరువాత కయ్యీను పొలము పంటలో కొంత యెహోవాకు అర్పణగా తెచ్చెను. పొలం నుంచి ఏం తెచ్చిండు? పొలం నుంచి కొన్ని ఆఫరింగ్స్ తెచ్చిండు. శపించబడ్డ దాన్ని దేవుని దగ్గర తీసుకొచ్చిండు. ఏం తీసుకొచ్చిండు? ఆఫరింగ్లా. ఏమేస్తారు? మంచిదేస్తారా, శపించబడ్డ వేస్తారా? కయ్యూను ఏం తెచ్చిండు? శపించబడ్డవి, భూమి నుంచి శపించబడ్డవి తీసుకొచ్చి దేవునికి ఇస్తున్నాడు. హేబేలు కూడా తన మందలో తొలిచూలున పుట్టిన, హేబేలు ఏం చేస్తున్నాడు? తొలిచూలున పుట్టిన ఫస్ట్ పుట్టిన గొర్రె పిల్ల దాంట్లో క్రొవ్విన వాటిని కొన్ని తెచ్చెను. మంచిది, లడ్డుగా పెద్దగా మంచిగా ఉన్నదాన్ని నేను బెస్ట్ ఆఫరింగా వర్స్ట్ ఆఫరింగా? దేవునికి మీరు ఏమిస్తున్నారు? బెస్ట్ ఇస్తుర్రా, వర్స్ట్ ఇస్తుర్రా? చాలామంది మన జీవితంలో వర్స్ట్ ఆఫరింగ్ ఇస్తున్నారు. అందుకే మనకు కర్స్ వస్తూ ఉంది. శపించబడ్డాయి, మనము దశమ భాగం ఇస్తలేం. మన ఇంట్లో మమ్మీ డాడీ వాళ్ళు తైది ఇస్తలేరు. మీ మమ్మీ డాడీ వాళ్ళు ఉన్నారు కదా, ఇస్తలేరు. దేవునికి ఎందుకు ఇవ్వాలరా? దేవుడు మమ్మల్ని అర్థం చేసుకుంటాడు కదా, మేము ఎందుకు ఇవ్వాలా? అసలు నేను ఎంత ఇస్తే తెలుసా, నాకెంత నెలకు ఖర్చులు ఉంటాయో అసలు ఆ ఖర్చుల కంటే ఎక్కువ ఇస్తాను నేను నెలకు దేవునికి. అందుకే ఇంత బ్లెస్ చేసిండు దేవుడు నన్ను. మనము దేవుని కాడికి వర్స్ట్ తీసుకురావద్దు, బెస్ట్ తీసుకురావాలా. ఎవరి లెక్క తీసుకురావాలా? ఏబుల్ మంచిది, మంచి గొర్రెపిల్ల, ఫ్యాట్గా ఉండేది. మనం దుకాణంకి పోయినాక, దుకాణం పోతాం కదా, దుకాణం పోయినప్పుడు అనా ఆ ఎండిపోయింది వేయవా, అనా అదంతా మురిగిపోయింది వేయవా అంటమా? అనా మంచి తొడకూర వేయన్న, మంచిగా తొడ అనా, దానికి కొవ్వుని చూడనా, కొవ్వుతో నెయ్యి అన్న, మంచిగా వేయన్న కొవ్వు అంటమా లేదా? సీనక గోష్ ఏంటి? సీనక గోష్ అంటే కొవ్వుతో ఉన్న మంచి కూర వెయ్యన్నా అని కొట్లాడి, అన్నా ఈ బొక్కొద్దన్నా, ఆ నల్లి బొక్కే అన్న, మంచి నల్లి బొక్కే అన్న. ఎందుకు? మంచి ఆఫరింగ్ ఏబేలు దేవుని దగ్గర తీసుకొని వస్తుండు. చదువు. యెహోవా హేబేలును అతని అర్పణను లక్ష్య పెట్టెను. గుర్తుపెట్టుకోండి, మమ్మీ డాడీ పాపం చేసిర్రు, డిసోబీడియన్స్, ప్రైడ్ వచ్చేసింది. డిసోబీడియన్స్, ప్రైడ్ రాగానే అది పిల్లలకి ఎఫెక్ట్ ఎట్లా అవుతుంది చూడండి. యెహోవా హేబేలును అతని అర్పణను లక్ష్య పెట్టెను. ఏబేలు నువ్వు ఏం ఆఫరింగ్ ఇస్తున్నావో దేవుడు చూస్తాడంట. దేవుడు లక్ష్యం పెట్టిండు. కయ్యీనును అతని అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదు. కయ్యూనిది శపించబడ్డది అది. ఏబేల్ది దేవుడు లక్ష్య పెట్టిండు, కయ్యూనిది పెట్టలే. కాబట్టి కయ్యీనుకు మిక్కిలి కోపము వచ్చి, ఏమైతుంది ఇక్కడ? కయ్యూనికి మిక్కిలి కోపం వచ్చిందా?
కయ్యూన్ ఎక్కడ డోర్ ఓపెన్ చేసిడు? వర్స్ట్ ఆఫరింగ్. ఏంటి? వర్స్ట్ ఆఫరింగ్ ఇచ్చిండు కయ్యూన్. అక్కడ వర్స్ట్ ఆఫరింగ్ ఇచ్చినప్పుడు నువ్వు ఆఫరింగ్ ఇవ్వకపోతే ఆ ఆఫరింగ్ వర్స్ట్గా ఇచ్చినావంటే రెండు విషయాలు ఏమవుతుంది? నువ్వేం చేస్తున్నావు? ఏం చేస్తున్నావు? కుల్జా సిమ్ సిమ్ అంటున్నావు. అంటే డోరు తెరిచేస్తున్నావు. వర్స్ట్ ఆఫరింగు. ఒకవేళ ఆఫరింగ్ ఇవ్వకపోతే ఏం చేస్తున్నావు? దర్వాజా తెరిచేస్తున్నావు. నువ్వు ఎవరికి తెరుస్తున్నావు? సాతానుడికి తెరుస్తున్నావు. నీకు తెలియదు నువ్వు సాతాను తెరుస్తున్నావు అని. మీ మమ్మీని అడుగు, మమ్మీ నువ్వు ఆఫరింగ్ ఎంత ఇస్తావు మమ్మీ? 50 రూపాయలా? నెలకు ఎంత వచ్చినాయి మమ్మీ నీకు? 40,000 వచ్చినాయి బిడ్డ. 40,000 వస్తే 40 రూపాయలు ఇచ్చినా కదా. 40,000 40 రూపాయలు, 40 రెండు మ్యాచ్ అవుతున్నాయి కదా. ఓకేనా? అది 40,000కు మినిమం ఎంత ఇవ్వాలా? 4,000 ఇవ్వాలా, 1000 కాదు. 4,000 మినిమం ఇవ్వాలా. 4,000 ఎంత అవుతుంది? 10% అవుతుంది. 40,000కు 4,000 ఎంత అవుతుంది? మమ్మీ ఎంత ఇచ్చింది? ఎంత ఇచ్చింది? 40 రూపాయలు. ఒక క్యాడ్బరీ చాక్లెట్ కూడా రాదు. డైరీ మిల్క్ వస్తుందా? డైరీ మిల్క్ ఎంత? 150, 150, 120, 195. నీ ముష్టి 40 రూపాయలు దేవునికి ఎందుకు కావాలా? 40 రూపాయలు దేవుడు తీసుకొని క్యాడ్బరీ చాక్లెట్ కొనుక్కుంటారా పరలోకంలో? అసలు నీ 40 రూపాయలు కావాలా దేవునికి? ఎంత ఇవ్వాలి మీ మమ్మీ వాళ్ళు, మీ డాడీ వాళ్ళు? ఎందుకు వచ్చింది ఖర్చు? కయ్యూన్కి ఎందుకు వచ్చింది ఖర్చు? వర్స్ట్ ఆఫరింగ్ ఇచ్చిండు. ఎంత ఇవ్వాలా ఆఫరింగ్? 4,000 మినిమం ఇవ్వాలా. మమ్మీ డాడీ ఎప్పుడు దూడని కోసి యెహోవాకి అర్పిస్తుండే. ఏబుల్కి ఎట్లా తెలుసు దూడనియాలని? మమ్మీ చేసింది, డాడీ చేసిండు. మమ్మీ డాడీకి ఎట్లా తెలుసు? తోటల నుండి వచ్చేటప్పుడు యెహోవా దేవుడు వారికి కట్ చేసి కప్పిండు వాళ్ళ మీద స్కిన్. యెహోవా దేవుడు ఇట్లా చేయండి మిమ్మల్ని సేఫ్టీగా ఉంటారు అని చెప్తే ఆదాము అవ్వ చేస్తా పోయినరు. దాని తర్వాత దేవుడు వాళ్ళను బ్లెస్ చేసి కయ్యూను ఆ ఏబేల్ని ఇచ్చిండు. చిన్నప్పటి నుంచి డాడీ వద్దు డాడీ, కొయ్యకు డాడీ, దాన్ని మంచి నేను ఆడుకుంటున్నా రోజు. లేదు బేటా, ఇది దేవునికి ఇవ్వాలి. మనం బెస్ట్ ఇవ్వాలి దేవునికి. బెస్ట్ ఇవ్వాలి మన జీవితంలో. సండే ఫస్ట్ నువ్వు దేవునికి ఫస్ట్ అప్పుడే బెల్ట్ వేసుకోవాలా. కొత్త బెల్ట్, కొత్త షర్ట్, కొత్త. సో ఇక్కడ వర్స్ట్ ఇయ్యంగానే డోర్ ఓపెన్ అయిపోయింది. వర్స్ట్ ఇయ్యంగానే ఏమైపోయింది? డోర్ ఓపెన్ అయిపోయి ఏ స్పిరిట్ ఎంటర్ అయింది? కయ్యూనుకు మిక్కిలి కోపము వచ్చి. కయ్యూనికి లోపల స్పిరిట్ ఆఫ్ యాంగర్ వచ్చేసింది. కయ్యూనికి మిక్కిలి కోపం రాలే, కయ్యూను లోపల యాంగర్ స్పిరిట్ వచ్చేసింది. నువ్వు ఎప్పుడైతే వర్స్ట్ ఆఫరింగ్ ఇస్తావు కదా, లేకపోతే ఆఫరింగే ఇవ్వవు కదా, అప్పుడు ఏం ఎంటర్ అవుతుంది? స్పిరిట్ ఎంటర్ అయిపోతుంది. ఈవిల్ స్పిరిట్ ఎంటర్ అయిపోతుంది. మీ మమ్మీ డాడీ వాళ్ళకి చెప్పండి, మమ్మీ మన గతి ఇట్లా ఎందుకున్నదంటే మనం దశమభాగం ఇస్తలేం. చర్చిలో పాస్టర్కి మస్తున్నాయిరా పైసలు, మనం ఎందుకు ఇవ్వాలా పాస్టర్కి? పాస్టర్కి కాదు నువ్వు ఇచ్చేది, నాకు కాదు ఇచ్చేది. ఆ డబ్బులు దేవునికి అని ఇస్తున్నావు. నువ్వు పాస్టర్కి ఇస్తున్నా అని ఇవ్వద్దు అసలు. ఆ ఆఫరింగ్ వర్స్ట్ ఆఫరింగ్. పాస్టర్ గారు ఇగో నేను తెచ్చిన మీకు ఇస్తున్నా, దశమభాగం మీకే ఇస్తున్నా పాస్టర్ గారు. ఫెయిల్. అసలు ఈ చేతికి ఏమి ఇస్తున్నావు ఈ చేతికి తెలియవద్దంట, ఈ చేతికి ఏమి ఇస్తున్నావు ఈ చేతికి తెలియవద్దంట. నువ్వు తీసుకుపోయి పాస్టర్ గారు ఇగో వట్టు. పాస్టర్ గారికి మనం ఇచ్చడం కాదు, దేవునికి ఇవ్వాల. నేను ఆ చర్చిలో నెల గిత్త పైసలు ఇస్తా, అందుకే నువ్వు గిట్ట ప్రాబ్లంలు ఉన్నావు.
చర్చికి ఇవ్వకండి. చర్చిలో గల్లపెట్టు ఉంటుంది. ఆ గల్లపెట్ట దగ్గర పోయి ఎవ్వరు చూడకముందు దాచిపెట్టుకోండి. కొంతమంది ఫుల్ ఇట్లా, ఇగో నేను గోల్డ్ చైన్ ఇస్తున్నా, ఇట్లా గోల్డ్ చైన్ ఆఫరింగ్ రాగానే ఇట్లా పోయి అందరు చూపించుకుంటా ఆఫరింగ్లా అనేసిస్తాను. అందరు చూసిర్రు నన్ను, ఎంత మంచిగా చూసిర్రా, ₹1,00,000 వేసిన నేను, ₹1,00,000. ఇదంతా చూపించుకున్న బ్యాచ్. ఇది ఏం బ్యాచ్? అట్లా నడవదు, అది వర్స్ట్ ఆఫరింగ్ అంటారు దాన్ని. ఏమంటారు? ఎప్పుడైతే నువ్వు చూపించుకుంటా ఇట్లా, నా పైసలు లేవు అందుకే అది తీసిన నేను, కట్ట ఇట్లా తీసుకోపోయి ఇట్లా అందరి ముందు 1 2 3 4 5 6 అంతా కావాల్సుకోండి. ఆల్రెడీ నువ్వు లెక్క పెట్టి వచ్చినావు ఇంట్లో, ఒక్క నోట్ ఎక్కువ ఉంటే తీసేసి లెక్క పెట్టి వచ్చినావు, కానీ అందరి ముందు లెక్క పెడతా ఉంటావు. అందరు చూస్తారు, అరే 50 60 70 అమ్మ 100 నోట్లు రా, 100 నోట్లు అంటే ₹10,000 రా, వేసేసిండ్రా, నా ముందు వేసిండ్రా, అమ్మ తోడు నేను చూసినా ₹100 వేసిండు. వేసినా వేయలే, దేవునికి కనిపించలే, అది నీకు కనిపించింది. మీరందరూ గ్రేట్ అందరు ఏం 10,000 వేసిండ్రా, కథం ఆడనే వచ్చేసింది గిఫ్ట్. ఆయనకు దేవుని దగ్గర నుంచి రాలే. దేవుని దగ్గర నుంచి గిఫ్ట్ రావాలంటే ఏం చేయాలా? పక్కోళ్ళకు కూడా తెలియదు, సైలెంట్గా తీసుకపోయి ఫినిష్. మళ్ళీ చెప్పాలా నేను పాస్టర్కి ఇచ్చినా అని? దేవునికి ఇచ్చేది ఇచ్చేసిన అంతే. ఎంత ఇచ్చినాక ఇచ్చేది ఇచ్చిన నేను దేవునికి అంతే. దేవునికి తెలిసి నేను ఎంత ఇచ్చిన. శ్రేష్టమైంది నీకు నొప్పి కలగాల. 40,000 ₹40 నొప్పి లేస్తుందా? 40 నొప్పి లేస్తుందా? 4,000 40,000 4,000 అంటే అబ్బా 4,000 నెలంతా రేషన్ వస్తుంది కదా ఇంట్లో, వస్తుందా లేదా? నెలంతా రేషన్ వస్తుంది కదా, 4,000 ఇవ్వాలా? అది ఓన్లీ 10% మళ్ళీ. కానీ శ్రేష్టమైంది ఎట్లా ఇవ్వాలా? 20% ఇస్తాను నేను. 25 ఇస్తా. 25 అంటే 10,000. అమ్మా ₹10,000. అమ్మా నా కార్ ఇన్స్టాల్మెంట్ వస్తుంది కదా, ఆటో ఇన్స్టాల్మెంట్, ఫైనాన్స్, నెలకు 10,000 ఫైనాన్స్ కట్టాలా? అమ్మా దేవునికి ఇస్తే ఆల్రెడీ పాస్టర్ గారి దగ్గర మస్తు పైసలు ఉన్నాయి, మనం ఎందుకు ఇవ్వాలడా? ₹10,000 ఆటోకి ఇచ్చేస్తే ఇంకొక ఆటో కొనుక్కోవచ్చు కదా ఫైనాన్స్లా. పాస్టర్కి ఎందుకు ఇవ్వాలా? నొప్పి ఇవ్వాలనా వద్దా, ఇవ్వాలనా వద్దా, ఓకే వద్దులే, నొప్పి కలగాల. నొప్పి అంటే ఆ ఫీలింగ్ ఉంటుంది చూడు, ఇన్ని పైసలా. ఆనందంతో ఇవ్వాలా, బాధతో నొప్పితో గురుక్కుంటూ సనుక్కుంటూ ఇవ్వాలా? ₹40 బిచ్చపొడు కూడా ఇస్తాడు. ఇస్తాడు కదా బిచ్చపొడి, ఇయ్యడా? నీకే ఇస్తాడు. ఏమ్రా 40,000 సంపాదించుకుంటున్నావు, దేవునికి ఇస్తలేవా? ₹40 వేసినావా? ఇగో నేను ₹100 వేస్తా, తీసుకో. బిచ్చపొడి నీకే ఇస్తాడు ₹100. గిట్లా చేస్తావా నువ్వు? దేవుడు నిన్ను ఆశీర్వదించాడు. కయ్యూను వర్స్ట్ ఆఫరింగ్ దేవుని కాడికి తీసుకుపోతుండు. ఆ వర్స్ట్ ఆఫరింగ్ తీసుకుపోయినప్పుడు నువ్వు ఒక డోర్ ఓపెన్ చేస్తావు. ఆ డోరు బ్లెస్సింగ్ డోర్ అన్న ఉంటుంది, కర్సింగ్ డోర్ అన్న ఉంటుంది. ఏబేలు బెస్ట్ దూడనిచ్చి గొర్రెనిచ్చి డోర్ ఓపెన్ చేసిండు. బ్లెస్సింగ్, దేవుడు వచ్చినట్టు అక్కడికి. చదువు చూసుకో, ఇక్కడ ఎవరు వచ్చారు చూడు.
కాబట్టి కయ్యూనుకు మిక్కిలి కోపము వచ్చి, కయ్యూనికి మిక్కిలిగా స్పిరిట్ ఆఫ్ యాంగర్ ఎంటర్ అయిపోయి అతడు తన ముఖము చిన్నబుచ్చుకొనగా, ఏమైతుంది? కోపం రాగానే నేను చెప్పిన చూడు, స్పిరిట్ ఆఫ్ జాయ్కి ఏమైతుంది? నీ ముఖము యాంగర్ వస్తే ఎట్లుంటది? యాంగర్ ఇగో ఇక్కడ చూడు, యాంగర్ చిన్నగా ఉన్నది. స్పిరిట్ ఆఫ్ జాయ్ రాగానే 3 ఇంచులు అని ఇంత పెద్దగా అయిపోతుంది. ఇట్లా మెజర్మెంట్ చేసుకుంటే 3 ఇంచెస్ పెరిగిపోతుంది జాయ్ రాగానే. కోపం రాగానే బుస్ అయిపోతుంది. అవునా కాదా? జాయ్ మంచిదా, యాంగర్ మంచిదా? ఇక్కడ కయ్యూనికి ముఖము ఏమైపోయిందంట? చిన్న బుచ్చుకున్నాడంట. ఏమైపోయింది? చిన్న బుచ్చు. మళ్ళీ చదువు. అతడు తన ముఖము చిన్నబుచ్చుకొనగా, వై హ్యాస్ దౌ ఫేస్ క్యాస్ట్ డౌన్ అంటుంది ఇంగ్లీష్లో. వై ఈజ్ యువర్ ఫేస్ డౌన్ క్యాస్ట్? చిన్న బుచ్చుకున్నాడు. యెహోవా కయ్యూనుతో, నీకు కోపమేలా? ముఖము చిన్నబుచ్చుకొని ఉన్నావేమి? నీవు సత్క్రియ చేసిన ఎడల, నువ్వు బెస్ట్ ఆఫరింగ్ నువ్వు మీ తమ్ముడు లెక్క ఇస్తుంటే, సత్క్రియ చేస్తే, నీవు సత్క్రియ చేసిన ఎడల తలనెత్తుకొనవా? నువ్వు మంచిగా ఆఫరింగ్ ఇస్తుంటే నువ్వు కూడా మీ తమ్ముడు లెక్క గ్రేట్ గా, ప్రభా థ్యాంక్ యూ ప్రభా, నా ఆఫరింగ్ నువ్వు రిసీవ్ చేసుకున్నావు అని తలనెత్తుకోవచ్చు కదా. నువ్వు వర్స్ట్ ఆఫరింగ్ ఇచ్చి ముఖం చిన్న పుచ్చుకొని ఏంది ఇట్లా అని చెప్పి నువ్వు అనుకుంటున్నావు అని దేవుడు వర్స్ట్ ఆఫరింగ్ ఇస్తే కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. అసలు గ్రేట్ దేవుడు. నువ్వు పాపం చేసినా నాతో దేవుడు మాట్లాడాడా దేవుడు? మాట్లాడే రాదా పాట అది? ఆయన మాట్లాడే దేవుడు. ఎప్పుడు మాట్లాడతాడు? నువ్వు వర్స్ట్ పనులు చేస్తే కూడా మాట్లాడతాడు దేవుడు. నువ్వు వర్స్ట్ పనులు చేస్తే కూడా దేవుడు మాట్లాడతాడు. ఆడ మాట్లాడుతుండా లేదా? కయ్యూనుతో, కయ్యూను వర్స్ట్ ఆఫరింగ్ ఇచ్చిండు కానీ దేవుడు మాట్లాడుతుడు. ఓపెన్ చేసిండు స్పిరిట్ ఆఫ్ యాంగర్ని రిసీవ్ చేసుకోనికి. మళ్ళీ కూడా దేవుడు ఇంకా మాట్లాడుతుడు, కయ్యూనుతో మాట్లాడుతుడు. ఏబుల్తో మాట్లాడుతున్నాడా? మాట్లాడతలేడు. ఎందుకంటే ఏబుల్కి తెలిసిపోయింది, నాది దేవుడు రిసీవ్ చేసుకుంటూ నాకు మాట్లాడే అవసరం లేదు, నేను ఆల్రెడీ బ్లెస్సింగ్లోనే ఉన్నా కదా, నేను కావాలంటే దేవుడు మాట్లాడతాడు నాతోని. కానీ విశ్వాసం అని ఏబేలు వదిలేసిండు. మీరు అనుకుంటొచ్చు, నేను పాపం చేసినా దేవుడు నాతో మాట్లాడు. రోజు మాట్లాడుతుండు దేవుడు నీతో. ఏమని మాట్లాడుతుండు? అరే ఎందుకురా నీ ముఖం గట్లా పెట్టుకున్నావు, మంచిగా చెయ్యి రాదురా. నువ్వు మంచిగా చేస్తే ఫైర్ వస్తుంది కదా, అనాయింటింగ్ వస్తుంది కదా. నువ్వు అడ్డమైన అన్ని కూర్చొని చూస్తూ ఉంటే మరి నీకు దయ్యాలు ఎంటర్ కావా? నువ్వే కదా చూస్ చేసుకున్నావు. దేవుడు రోజు మాట్లాడుతుంటాడు నీతో. నీ లోపల వినిపిస్తుందిరా సౌండ్, చెయ్యకు, ఆ తప్పు, అది చెయ్యొద్దు, అది చేస్తే తప్పది. 10 సార్లు దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. అయినా కూడా నువ్వేం చేస్తున్నావు? అదే చేస్తున్నావు. ఇంకా రెచ్చిపోతున్నావు. అది ఇంకా ఒక్కసారి చేసేది 5 సార్లు చేస్తున్నావు రోజుకి. నెక్స్ట్ 3 days తర్వాత 20 సార్లు చేస్తున్నావు. నీవు సత్క్రియ చేసిన ఎడల తలనెత్తుకొనవా? సత్క్రియ చేయని ఎడల వాకిట పాపము పొంచియుండును. ఏమైతుందంట? నువ్వు దేవుడు చెప్పినట్టు వినకపోతే వాకిల్ ముందు ఎవరు ఉంటారంట? పాపము పొంచియుండును. వాకిల్ ముందు సైతాన్ గాడు కూర్చొని రెడీగా ఉంటాడట, నిన్ను మింగేయాలనా అని, ఎవరిని మింగుతున్నా అని చూస్తా ఉన్నాడు. వాడు ఎక్కడ చూస్తున్నాడు? నీ డోర్ ముందు, వాకిల్ ముందు కూర్చున్నాడంట. నీ డోర్ ముందు, హృదయం డోర్ ముందు వాడు కూర్చున్నాడు. నిన్ను ఎప్పుడు మింగేయాలనా అని చూస్తున్నాడు. దేవుడినితో మాట్లాడుతున్నావు, అది చెయ్యొద్దు, అది తప్పు, నువ్వు చేసేది 100% రాంగ్. వాకిల్ ముందేనంట. నువ్వే కదా చేస్తున్నావు. నువ్వు కరెక్ట్గా ఒబీడియన్స్ చేస్తే నీకెందుకు బ్లెస్సింగ్ రాదు? నువ్వు చెప్పిన మాట నువ్వు వింటే ఎందుకు నీకు బ్లెస్సింగ్ రాదు? సత్క్రియ చేస్తే నీకెందుకు బ్లెస్సింగ్ రాదు అని దేవుడు అడుగుతున్నాడు. చదువు నెక్స్ట్. నీ ఎడల దానికి వాంఛ కలుగును, నీవు దానిని ఏలుదువనెను. కయ్యూను
తన తమ్ముడైన హేబేలుతో మాట్లాడాను. వారు పొలములో ఉన్నప్పుడు కయీను తన తమ్ముడైన హేబేలు మీద పడి అతనిని చంపెను. ఏమైపోతుంది ఇక్కడ? నువ్వు సత్క్రియ చేయలేదనుకో, నువ్వు కరెక్ట్ పని చేయలేదనుకో, నీకు తెలిసిన పని దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. నువ్వు చేసేది తప్పు, నువ్వు ఇది చెయ్యొద్దు, ఇది చెయ్యొద్దు అని చెప్తా ఉంటాడు. నువ్వు ఎప్పుడైతే వినవు కదా, వినకపోతే నువ్వు డోర్ ఓపెన్ చేసి ఆ సాతాను లోపల ఎంటర్ చేస్తే ఏదో ఒక స్పిరిట్తో వస్తుంది. అది ఇక్కడ ఎట్లా వచ్చింది? యాంగర్ స్పిరిట్లో వచ్చింది. వచ్చి ఇక్కడ ఏం చేస్తున్నాడు? కయీను తన తమ్ముడైన హేబేలు మీద పడి ఏం పడ్డాడు? వాళ్ళ తమ్ముడు మీద. ఎవరు? శత్రువు మీద కాదు. ఎవరి మీద పడ్డాడు? తమ్ముడు మీద పడి అతనిని చంపెను. అసలు తమ్ముడు ఏం చేసిండు? అసలు తమ్ముడు ఏమన్నా తప్పు చేసిండా? తమ్ముడు కూర్చొని అన్న మంచిగా అయింది అని అన్నాడా? ఎందుకు పడ్డాడు తమ్ముని మీద? మీరేం చేస్తున్నారు? దేవుని అభిషేకం ఉన్న వాళ్ళ దగ్గరికి పోయి ఇది ఏబేల్ కయ్యూను చేసినట్టు మీరు మంచోళ్ళని చెడిపేస్తూ ఉన్నారు. ఎప్పుడైతే నువ్వు ఆ సత్క్రియ చేయవు కదా, చేయకపోతే మంచోళ్ళని కూడా ఎంకరేజ్ చేస్తూ ఉంటావు. నువ్వు అక్క, అవునా అక్క, ఇట్లా రాయక్క, ఇట్లా చేయక్క, అవునా అక్క, ఈ సజెషన్ అక్క, అక్క హెల్ప్ చేయక్క, హెల్ప్ ఇంకా ఇద్దరిని తీసుకో అక్క. ఇంగ్లీష్ టీచర్ లెటర్ రైటింగ్ రాయమని అంటే లవ్ లెటర్ రాస్తుర్రు, ఇక్కడ హెల్ప్ చేస్తుర్రు. ఇంకా ఫైనల్ ఎగ్జామ్లా రైట్ ఎ లెటర్ టు యువర్ హెడ్ మాస్టర్ అని వస్తుందని అంటే ఏం చేస్తున్నావు? రైట్ ఎ లెటర్ టు హెడ్ మాస్టర్ కాదు, రైట్ ఎ లవ్ లెటర్ అని హెల్ప్ చేస్తున్నావు. చేస్తుర్రు కదా కొంతమంది. నాకు తెలుసు, అందుకే మెసేజ్ నేను ప్రిపేర్ కాలే కదా, బుక్ తీసుకొచ్చి చెప్తున్నా. రైటింగ్ రాసుకొని టకాల్మని వచ్చేసింది అని అంటే, నేను దగ్గరకు వచ్చినానంటే అది ఏదో ఉన్నట్టు అనమాట. సత్క్రియ. నువ్వు హెడ్ మాస్టర్కే లెటర్ రాయాలా, అది సత్క్రియ. హెడ్ మాస్టర్కి లెటర్ రాయకుండా కుళ్ళిపోయినాయి బెండకాయలు, శపించబడ్డాయి లవ్ లెటర్లు, ప్రభువా తండ్రి నాకు 100 మార్క్స్ ఎగ్జామ్లో రావాలంటే 100 గుడ్డు సున్నాలు వస్తాయి, 100 మార్కులు రావు కదా. అందుకే మనము సత్క్రియ చేయాల. ఎప్పుడు ఏ పని చేయాలా? లెటర్ రైటింగ్, ఆ రైటింగ్, ఈ రైటింగు, మంచి పనులు నేర్చుకోవాలా. లేదనంటే నువ్వు డోర్ ఓపెన్ చేసేస్తావు. ఓపెన్ చేసి చంపేసాడు. ఏం స్పిరిట్ మేనిఫెస్ట్ అయింది అక్కడ? ఏ స్పిరిట్ మేనిఫెస్ట్ అయింది? 2. ఒకటి డిసోబీడియన్స్. అర్పణలా మమ్మీ డాడీ చేసింది ఒబే చేయకుండా కర్స్ వెజిటేబుల్స్ అర్పించిండు, డిసోబే చేసిండు. అట్లా చేయొద్దు. దశమ భాగం చేయాలనా లేకపోతే బిస్కెట్ ప్యాకెట్ తెచ్చేయాలనా? ఆఫరింగ్లా దశమ భాగం ఇవ్వాల. ఇక్కడ మనోడు చేయలే అట్లా. ఒకటి డిసోబీడియన్స్. నంబర్ 2 డిప్రెషన్. చిన్నబుచ్చుకున్నావు ఎందుకు నీ ముఖం ఎప్పుడు చిన్నబుచ్చుకుంటారు? నువ్వు బాధ, సాడ్నెస్, డిప్రెషన్లు ఉంటే ముఖం చిన్నగా అయిపోతుంది. నంబర్ 1 డిసోబీడియన్స్, నంబర్ 2 డిప్రెషన్. డిడి అయిపోయింది. డిసోబీడియన్స్, డిప్రెషన్. నంబర్ 3 కోపము, యాంగర్. ఎంతమందికి ఈరోజు మీ ఫ్రెండ్ని తిట్టిర్రు? సేమ్ అదే స్పిరిట్. కయ్యూనుకున్న యాంగర్ స్పిరిట్ అదంతా. ఎంతమంది నన్ను తిట్టిర్రు ఇవాళ? అదే స్పిరిట్, యాంగర్ స్పిరిట్. అది ఈరోజు వరకు మీకు తెలియదు. ఇప్పుడు ఏం తెలిసింది మీకు? యాంగర్ ఎంత డేంజర్. అది మెల్లగా స్టార్ట్ అవుతుంది. కయ్యూను అట్లా లేడు. కయ్యూను స్టార్టింగ్లో ఏబేల్ కమాన్ లెట్ us ప్లే, రింగా రింగా రోజెస్ పాకెట్ ఫుల్ అని ఆడుకున్నారు ఇద్దరు చిన్నప్పటి నుంచి. బ్రదర్స్. ఆయన బట్టలు ఈయన వేసుకుంటాడు, ఈయన బట్టలు ఆయన వేసుకుంటాడు.
ఇక అన్న ఒక్క ముద్ద తిను అని ఆయన తింటుండే, ఈయన తింటుండే. నలుగురే కదా, ఆదాము, అవ్వ, ఏబులు, కేయిన్, అంతే. ఎవరు లేరు, పాపులేషన్ పెద్ద దునియా ఉన్నది. ఆడుకోనికి ఎవరున్నారు? గొర్రెలు అవి ఇవి ఉన్నాయి, వీళ్ళే నలుగురే. మంచిగా ఆడుకునేటోళ్ళు ఏమైపోయింది? నువ్వు నోరు తెరిచి తిట్టే అవసరం లేదు, నీ మనస్సులో కూడా తిట్టుకుంటే దేవుడు ఇంకా దాన్ని చాలా సీరియస్ చేస్తాడు, సీరియస్గా చూస్తాడు అది. అందుకే దేవుడు ఏమంటాడు, నువ్వు నీ మనస్సులో నిశ్చయించుకొని హ్యాపీ స్మైల్తో దేవునికి దశమ భాగం ఇవ్వు అంటాడు. అందరికీ హే ఇక నేను నవ్వుతున్నా, నవ్వుకుంటూ ఇస్తున్నా, 100 రూపీస్, 200 రూపీస్, 300 రూపీస్. జాయ్తో ఇవ్వమంటే అట్లా కాదు, జాయ్తో ఇవ్వడం నవ్వుకుంటూ ఇవ్వాలని అంటే నవ్వుకుంటూ 100 రూపాయలు 200 కాదు, నీ హృదయములో హ్యాపీగా ఇవ్వాలా అని దేవుడు చెప్తున్నాడు. నువ్వు హృదయంలో ఏం మాట్లాడుకుంటావో ఏం తిట్టుకుంటావో దేవుడు చాలా సీరియస్గా చేస్తాడు అది. డెత్, యాంగర్ వచ్చేసి, నెక్స్ట్ మర్డర్ వచ్చేసింది, చంపేసిండు. యెహోవా నీ తమ్ముడైన హేబేలు ఎక్కడున్నాడని కయీను అడగగా, ఈయన చూడరు, ఇంకో స్పిరిట్ వస్తుంది, ఇంకో స్పిరిట్. ఎక్కడున్నాడు రా నీ తమ్ముడు? కయీనును అడగగా అతడు, నేను ఎరుగను, నా తమ్మునికి నేను కావలివాడనా అనెను. ఏం దేవా, నాకు నేనేం వాణ్ణి దత్తకు తీసుకున్నానా, కావాలి తీసుకున్నానా? నా తమ్ముడు నాకేం తెలుసు, నన్నెందుకు అడుగుతున్నావు అని తెలియదా తమ్ముడు? ఏం స్పిరిట్ రివీల్ అవుతుంది ఇక్కడ? లయింగ్ స్పిరిట్. చూస్తురా, ఒక్క ఆదాం అవ్వ డిసోబీడియన్స్, ప్రైడ్ వచ్చిన తర్వాత వాళ్ళ పిల్లలకు ఎన్ని స్పిరిట్లు వచ్చేస్తున్నాయి? ఎన్ని వచ్చేసినాయి? ఒక్కడితోనే 4 వచ్చేసినాయి. ఇప్పుడు లయింగ్ స్పిరిట్, డిసీవింగ్ స్పిరిట్ 2 వచ్చేసినాయి. మోసగాడు ఎవడు? సాతానుడు. దేవుణ్ణి ఏం చేస్తున్నాడు? మోసం చేస్తున్నాడు. నాకేం తెలుసు, నాకు తెలుసా నా తమ్ముడు? మోసం, దేవుణ్ణే మోసం చేస్తున్నాడు, నాకు తెలియదు. లయింగ్ చేస్తున్నాడు, మోసం, లయింగ్ స్పిరిట్. నెక్స్ట్ చదువు. అప్పుడు ఆయన, నీవు చేసిన పని ఏమిటి? నీ తమ్ముని రక్తము యొక్క స్వరము నేలలో నుండి నాకు మొర్రపెట్టుచున్నది. పాపం, తమ్ముడు చచ్చిపోయి ఆ రక్తము మాట్లాడుతుందంట. ఆదాము అవ్వ మీద ఆ తోలుని కప్పినప్పుడు ఆ రక్తము మాట్లాడుతూ ప్రొటెక్షన్ అని వాళ్ళని ప్రొటెక్ట్ చేసింది. ఇక్కడ ఏబేలు రక్తము, తండ్రి నన్ను ఎందుకు చంపేసిండు తండ్రి, నన్ను సాయం చేయి తండ్రి అని తండ్రికి ఆ రక్తం ఇట్లా ఫ్లో అవుతుంది. రోడ్డు మీద పొలంలా రక్తం ఫ్లో అవుతుంటే రక్తం మాట్లాడుతుంది. రక్తంలో ఏముంది? లైఫ్. ఆ లైఫ్ దేవునికి చచ్చిపోయి కూడా హల్లెలూయా స్తుతి మహిమ అని బ్లడ్ మాట్లాడుతుందంట. చూస్తున్నారా మీరు? అందుకే నేను చెప్తా, బ్లడ్ రావద్దు మనకు, బ్లడ్ మాట్లాడుతుంది, బ్లడ్లో లైఫ్ ఉంది. ఇక్కడ ఏబేల్ చనిపోయి, దేవా నా టైం కాకముందే, దేవా నేనేం తప్పు చేసినా, నేనేం తప్పు చేయలే ప్రభువా, దేవా ప్లీజ్, తెలియకుండా, దే నో నాట్ వాట్ దే డూ. తెలుగులో ఏంటది? తండ్రి వీరికి ఏమి చేయుచున్నారో వీరికి. ఏబేలు రక్తము, తండ్రి దేవా మా అన్న చేసింది తెలియకుండా చేసిండు ప్రభువా, ఆయనను క్షమించు ప్రభువా. ఎంత మంచోడు కదా. అలా తమ్ముడు చంపేస్తే కూడా వెనకకెళ్ళి వచ్చి ఒక్కడే బాధితే చచ్చిపోయి కూడా ఆయన, తండ్రి అన్నకు ఏం చేసిండో ఆయనకే తెలియదు తండ్రి, క్షమించు తండ్రి అనగానే దేవుడు ఎంటర్ అయ్యిండు. నువ్వు ఎప్పుడైతే గాడ్ బ్లెస్ యూ అంటావు కదా, ఎవరన్నా నిన్ను తప్పు చేస్తే దేవుడు ఎంటర్ అవుతాడు అక్కడ, నీ పక్షాన దేవుడు వచ్చేస్తాడు. అందుకే ఈరోజు తిట్టిన నేను మా ఫ్రెండ్ని కోపం చేసిన అన్నావు కదా, నన్ను తిట్టుకున్న దానికి రిపెంట్ అయ్యి ప్రభువా తండ్రి నన్ను క్షమించు, ఈ రోజు నుంచి
నేను ఈ స్పిరిట్ ఆఫ్ యాంగర్ని నేను రిసీవ్ చేయను ప్రభువా. ఇక్కడ అది జరిగింది. నెక్స్ట్, నీ తమ్ముని రక్తము యొక్క స్వరము నేలలో నుండి నాకు మొరపెట్టుచున్నది. నేల నుండి నాకు మొరపెడుతుంది నీ తమ్ముని స్వరము. కావున నీ తమ్ముని రక్తమును నీ చేతిలో నుండి పుచ్చుకొనుటకు నోరు తెరిచిన ఈ నేల మీద ఉండకుండా నీవు శపింపబడిన వాడవు. ఏమైపోయింది ఇప్పుడు? ఎన్ని స్పిరిట్లు ఎంటర్ అయిపోయినాయి చూడు. అప్పటి వరకు బ్లెస్డ్గా ఉన్నాడు, ఇప్పుడు శపించబడ్డాడు. చదువు. నీవు నేలను సేద్యపరచినప్పుడు అది తన సారమును ఇక మీదట నీకియ్యదు. నీవు 14th verse. నేడు ఈ ప్రదేశము నుండి నన్ను వెళ్ళగొట్టితివి, నీ సన్నిధికి రాకుండా వెలివేయబడి. ఏమైపోయింది? దేవుని సన్నిధి నీ సన్నిధికి రాకుండా వెలివేయబడి. దేవుని సన్నిధి వెళ్ళిపోకుండా కాపాడుకోండి. దేవుని సన్నిధిలో నుండి వెళ్ళిపోకండి. చదువు. ఇక్కడ కయ్యూను దేవుని సన్నిధిలోకి వెళ్ళిపోయాడు. ఎందుకు? కర్స్ వచ్చినప్పుడు ఈ సన్నిధిలో నుంచి వెళ్ళిపోతారు. నీ సన్నిధికి రాకుండా వెలివేయబడి దిగులు పడుచు భూమి మీద దేశ దిమ్మరి అయిపోతావు. ఎప్పుడైతే నువ్వు దేవుని సన్నిధి కాడ నుంచి వెళ్ళిపోతావో ఏమైతావు? దేశ దిమ్మరి అంటే కుక్క బతుకు. కుక్క రోడ్డు మీద కుక్క ఏం చేస్తుంది? దేశ దిమ్మరిగా తిరుగుతుంటుంది. అది రోడ్డు మీద తిరుగుతూ ఉంటుంది. ఈ వాసన చూసుకుంటా, ఆ వాసన చూసుకుంటా, ఈ గల్లీలో చూసుకుంటా తిరుగుతూ ఉంటుంది. కుక్క బతుకైపోతుంది మనది. దేవుని సన్నిధి పోయింది అని అంటే దేశ దిమ్మరిగా తిరుగుతూ ఉంటాం. తప్పులు చేస్తారేమో, ఏదైనా చేస్తారేమో, కానీ బైబిల్ చదవడము, ప్రార్థన చేయడము, టంగ్స్ ప్రేయర్ మర్చిపోకండి. మీరు తప్పులు చేస్తే కూడా ప్రభువా తండ్రి నన్ను క్షమించు ప్రభువా కావాల్సుకొని చేయకండి తప్పులు. దేవుని సన్నిధిలో ఉండండి. నువ్వు తప్పు చేస్తే కూడా దేవుడు మాట్లాడతాడు నీతోని. కయ్యూనుతో మాట్లాడుతున్నాడు. మర్డర్ చేసినతో మాట్లాడుతాడు దేవుడు. మర్డర్ చేసినతో మాట్లాడతాడు, నీతో మాట్లాడాడు దేవుడు. దేవుని సన్నిధి నుంచి వెళ్ళిపోకండి. దేవుని సన్నిధిలో ఉండండి. ప్రార్థన, వాక్యము, టంగ్స్ ప్రేయరు, వర్షిప్, ప్రేజ్ అండ్ వర్షిప్, పాటలు అది కంటిన్యూ చేయండి. చేస్తే దేవుని సన్నిధి ఉంటుంది. కావున నన్ను కనుగొని వాడెవడో వాడు నన్ను చంపునని యెహోవాతో అనెను. అందుకు యెహోవా అతనితో, కాబట్టి ఎవడైనను కయీనును చంపిన ఎడల వానికి ప్రతిదండన 7 అంతలు కలుగుననెను. అబ్బా, దేవునికి ఎంత ప్రేమ చూడు, ఎంత ప్రేమ కదా. ప్రభువా నా మీద స్పిరిట్ ఆఫ్ డెత్ ఉంది. ఆ స్పిరిట్ ఆఫ్ డెత్ నన్ను కూడా వేరే వాళ్ళు చంపేస్తారు ప్రభువా. ఏంటి ప్రభువా నాకు ఇంత పెద్ద దేశ దిమ్మరి అయిపోతా అంటే దేవుడు అంటుడు, నిన్ను చంపకుండా నీ మీద ఒక ముద్ర పెడతా అంటుడు. దేవుడు ఎంత ప్రేమ గలవాడు. ఆ ముఖం మీద ఒక ముద్ర పెడతా నేను. ఆ ముద్రను చూస్తే ఎవరు చంపరంట. అసలు నేను చంపాలా లేదా? మర్డర్ చేస్తే పోలీసులు ఏం చేస్తారు? తీసుకుపోయి జైలు వేసేస్తారా లేదా? ఉరిశిక్ష వేసేస్తారు కొంతమందిని. ఇక్కడ దేవుడు, నువ్వు మీ తమ్ముని చంపేసినావు కదా, నువ్వు ఇట్లా అయిపోతుంది, నీ జీవితం ఇట్లా అయిపోతుంది, కానీ ఇంకా నిన్ను ప్రేమిస్తున్నా, నువ్వు చచ్చిపోకుండా నిన్ను కాపాడుతా. దేవుని ప్రేమ ఎంత బాగుంది. మీరు దేవుని ప్రేమను అడ్వాంటేజ్ తీసుకుంటారు చాలామంది. అట్లా అడ్వాంటేజ్ తీసుకోకండి. నెక్స్ట్, మరియు ఎవడైనను కయీనును కనుగొని అతనిని చంపక ఉండునట్లు యెహోవా అతనికి ఒక గుర్తు వేసెను. అప్పుడు కయీను యెహోవా సన్నిధిలో నుండి బయలుదేరి వెళ్ళి ఏదెనుకు తూర్పు దిక్కున నోదు దేశములో కాపురముండెను. ఇక్కడ ఎన్ని అయిపోయినాయి? ఎన్ని పాపాలైనాయి? ఇక్కడ కయీను నుంచి ఎన్ని ఆత్మలు? 4 స్పిరిట్స్. ఓకేనా? ఈ 4 స్పిరిట్స్ ఎన్ని స్పిరిట్స్ని తెస్తున్నాయి చూడు. జెనసిస్ 4:19. వారిలో ఒక దాని పేరు ఆదా, రెండవ దాని పేరు సిల్లా. ఆదా యాబాలును కనెను. అతడు పశువులు గలవాడై గుడారములలో నివసించు వారికి మూల పురుషుడు. ఇంగ్లీష్ చదవండి. 19th verse. లెమెక్ ఎవరు? ఆదాము యొక్క మనుమడు, కయ్యూని నుంచి సంతానము, చుట్టాలు. నెక్స్ట్,
మెతుసెల ఈనోక్ తర్వాత ఈ చుట్టాలన్నమాట. Then Lamech took for himself 2 wives. లెమెక్ టుక్ హిమ్సెల్ఫ్ 2 wives. ఎన్ని వైఫ్స్? ఎవరు నేర్పించారు ఆయనకు? ఆదాంకి 2 భార్యలు ఉండేనా? ఆదాంకి ఎంతమంది భార్యలు ఉండే? ఒకతే. కయ్యూన్కి ఎన్ని భార్యలు ఉన్నారు? వచ్చేసిరు ఆయనకు కూడా. వంశంలో స్పిరిట్ ఆఫ్ ఎక్కడ 2 భార్యలు ఎక్కడికి వచ్చేసిండ్రు? ఆడొచ్చేసింది 4వ అధ్యాయంలో. లెమెక్ టుక్ 2 వైఫ్స్. చూస్తున్నారా ఎక్కడికెళ్ళి జారిపోతున్నాం మనం? ఇవన్నీ స్టార్టింగ్ నుంచి కర్సెస్ వచ్చేసినాయి. అన్ని కర్సులు ఇడ గలేషియన్స్ 5:18 ఇక్కడనే కనిపిస్తుంది. 4 చాప్టర్స్ కాలే, ఇంకా జెనసిస్ 4 చాప్టర్స్ కాలేదు. గలేషియన్స్లా ఉన్న స్పిరిట్స్ అన్నీ ఇక్కడ కనిపిస్తున్నాయి. స్టార్టింగ్ అర్థమవుతుందా? చలో కళ్ళు మూసుకోండి అందరు.